కాశీ కాశీ అని 2 మార్లు ఎవరు జపిస్తారో వారట మహాపుణ్యాత్ముల కంటే పరమ పవిత్రమైన వారట. అందుకని నేను ఈ మధ్య మీకు ఏం చేస్తున్నట్టు ప్రతిదానికి కాశీ వారణాసి క్షేత్రం అందు అని చెప్తున్నాను. ఎందుకంటే కాశీ అనే పదం వస్తుంది అక్కడ. కాశీ కాశీ కొంచెం నేను చెప్పట్లేదు, ఇది ఈశ్వరుడు చెప్తున్నాడు. కాశీ 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 అని ఎవరు 2 సార్లు అంట, ఎక్కువ సార్లు కూడా అండి, 2 సార్లు ఎవరైతే అలా అంటారో వాళ్ళట మహాపుణ్యాత్ములు. మనం అనుకుంటా అబ్బో ఆయన మహాపుణ్యాత్ముడు అని బయట ఎక్కడో అనుకున్నాం అనుకో, అలాంటి పుణ్యాత్ముడి కంటే కాశీ 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 అన్నవాడు మహాపవిత్రమైన వాడట. అలాగే కాశీ వారణాసి క్షేత్రమును ధ్యానించువారు సేవించువారు నన్ను ధ్యానించినట్లే నన్ను సేవించినట్లే. అంటే నిజంగా నేను ఈ మధ్య 4 నెలలు బయట ఉన్నాను కదా, ఈశ్వరుడేమో నా హృదయంలో ఎప్పుడు ఉంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకి నేను చెప్తాను, నా కాశీ లేదు నా పక్కన, కాశీ లేదు నా పక్కన. ఎందుకంటే కాశీలో సమస్త శివలింగముల యొక్క ఆనంద తరంగాలు ఉన్నాయి ఇక్కడ. అవి ఈశ్వరుడి దగ్గర కూడా ఉండవు, ఒక రకంగా చెప్పాలి అంటే ఇది అనమాట. కాశీ వారణాసి క్షేత్రంని ఎవరు ధ్యానించుతుంటారో, ఎవరు దాన్ని సేవిస్తుంటారో వాళ్ళు పరోక్షంగా నన్నే సేవిస్తున్నట్టు అని చెప్తున్నారు. కాశీ వారణాసి క్షేత్రమందు ఎవరు సేవించదరో వారిని నా హృదయ స్థానంలో నిలుపుకుంటా అన్నాడు. చూడండి, సాక్షాత్ ఈశ్వరుడు అంటున్నాడు, ఎవరు కాశీని వారణాసిని సేవిస్తారో వారినట వారి హృదయంలో పెట్టుకుంటారంట. ఇది నిజమని నేను చెప్పగలను, ఎందుకంటే నేను కాశీ క్షేత్రానికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఒకానొక గురువు ఒక నేపాల్ నుంచి వచ్చారు, హిందీ ఆయన వచ్చారు. పాపం ఆయనకు ఒక 2-3 రోజులు ఏదో నాకు తగ్గ సేవ నేను చేశాను. ఆయన ధ్యానంలో కూర్చొని ఆయన నాకు చెప్పిన ఒక సన్నివేశం ఏమిటంటే, చంద్రశేఖర్, సాక్షాత్ ఈశ్వరుడి హృదయంలో నువ్వు ఉన్నావు. ఆయన నాకు అలాగే చెప్పాడు, ఈశ్వరుడి హృదయంలో నువ్వు ఉన్నావు. ఎవరిక్కడ ఎన్ని పన్నాగాలు నీ మీద పడినా అవి వాళ్ళకే బెడిసికొడతాయి తప్ప నీకేమి కాదు. ఎందుకంటే ఈశ్వరుడే సర్వరక్షగా ఆయనే వలయాకారంగా నీకున్నాడు చెప్పారు. ఇది నిజం. అంటే చూడండి, ఇక్కడ ఈశ్వరుడు ఇప్పుడు నాకు అది నిజమేమో, అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏమంటున్నాడు ఈశ్వరుడు, కాశీ వారణాసి క్షేత్రమందు ఎవరు సేవిస్తారో అంటే, నేను కూడా వచ్చినప్పుడు 10 గంటల నుంచి 3 గంటల వరకు నా క్లాసెస్ ఉండేది. అది అయిపోయిన తర్వాత 3 గంటలకి ఏదో 1 గంట 2 గంటలు కాశీలో శివలింగాలు చూపిద్దాం, కాశీ గురించి చెప్పుదామని కొంతమందిని వేసుకొని తిరిగాను. దాన్ని చాలామంది తప్పు పట్టారు, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని. అర్థమైందా? అలా తప్పు పట్టినప్పుడు అయ్యో ఇదేమిటా, నేను ఇలా అనుకుంటున్నాను, వీళ్ళేదో ఇలా చేస్తున్నారు అంటే ఈశ్వర అప్పుడు నాకు ఆయన చెప్పినటువంటి సన్నివేశం. అలాగే ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు, ఎవరు కాశీ వారణాసి క్షేత్రాన్ని సేవిస్తారో వారిని నా హృదయ స్థానంలో పెట్టుకుంటానట. చూడండి, ఆయన శరీరంలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు, కానీ హృదయ స్థానంలో ఆయన పెట్టుకుంటాడు. ఎవరు కాశీ వారణాసి క్షేత్రంను సేవింపలేకుండా ఉంటారో, అంటే బయట ఉంటారు, బాగా డబ్బులు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు కాశీ క్షేత్రంలో వచ్చి ఉండలేరు, కాశీలో 4 మంచి కార్యాలు చేయలేరు. అలాంటి వారికి ఈశ్వరుడి స్వయంగా ఒక ప్రతిపాదన చెప్పాడు. ఏమిటంటే, ఎవరైనా కాశీ క్షేత్రంలో కాశీవాసం చేస్తానని ఉన్నారనుకోండి, వాళ్ళకట జీవనోపాధి కానీ వాళ్ళకి నెలకి సరిపడేటువంటి ఖర్చుల నిమిత్తము మనం సహాయం చేసినట్లయితే, ఇప్పుడు ఎవరు ఎంతోమంది వస్తారు, దిక్కు ముక్కు లేని వాళ్ళు కాశీ క్షేత్రంలో ఉంటారు. అలాంటి వారికి ఉండడానికి ఒక రూము వసతి, తినడానికి ఒక భోజనము, ఎప్పుడో కట్టుకోవడానికి ఒక 4 బట్టలు ఉన్నాయనుకోండి వాళ్ళకి, అలాంటిగా మనం ఏర్పాటు ఎవరికైనా చేసినట్లయితే. బాబు మీకు అర్థం వచ్చిందా? చెప్తున్నాడు, ఎవరు కాశీవాసము చేయలేకపోతున్నారో వాళ్ళట ఎవరు కాశీవాసం చేస్తూ వారికి ఏదైనా ఆర్థికంగా కానీ స్థానబలంగా కానీ వారికి ఏదో ఒక విధంగా సహాయం చేసినట్లయితే వారికి కాశీవాస ఫలితము వస్తుందట. కాశీ వారణాసి క్షేత్రమందు మరణ పర్యంతము వారు పూజనీయులు. అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే కాశీ వారణాసి క్షేత్రంలో మరణిస్తారనుకో, అలాంటి మరణించిన వారి ఫోటోని కానీ బ్రతికున్నటువంటి వాళ్ళ బంధువులందరూ కూడా ఇంట్లో పెట్టుకొని
దేవతలతో సమానంగా పూజ చేయవచ్చు. మనం మామూలుగా ఎప్పుడు అమావాస్యకు పౌర్ణమి చేస్తాం కదా, కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇది ఈశ్వరుడు చెప్తున్నాడు. కాశీ వారణాసి క్షేత్రం ముందు మరణ పర్యంతము కూడా వారు పూజనీయులు, మరియు సమస్త దేవతలు వారికి వందనాలు చేస్తారు. మనం చేయడం గొప్ప చెప్పట్లేదు, ఆయన సాక్షాత్ దేవతలందరూ వారికి నమస్కారాలు పెడతారు, వారు పూజ. నిజమే కదా, మనం శివశర్మ వృత్తాంతం చూసామా లేదా? యమధర్మరాజు అంతటి వాడు యమలోకానికి పాపం ఆయన వద్దు, నేనే బయటికి వస్తానని చెప్పి విశ్వములో కనబడి విశ్వములో ఈయనకి నమస్కారం పెట్టి ఈయన్ని అభినందించి వెళ్ళాడు. ఇంత చాలదా మనకి గొప్ప? ఇది ఎందుకు? ఆయనకు మరు జన్మలో కాశీలో మోక్షాన్ని పొందుతాడు. ఇంకా పొందలేదు ఆయన. యమధర్మరాజు కనబడేటప్పటికీ శివశర్మకి ఇంకా మోక్షం రాలేదు. కానీ మరో జన్మలో మళ్ళీ భూలోకంలో పుడతాడు, రాజుగా అవుతాడు, ఆ జన్మలో మోక్షం వస్తుంది. కానీ చూడండి, మరు జన్మలో మోక్షం వచ్చేటువంటి వ్యక్తి ఒక్క శక్తి ముందు యమధర్మరాజు అంటాడు వాడు బయటకు వచ్చాడు. ఇది నిజమే కదా ఇప్పుడు ఈశ్వరుడు చెప్పిన మాట. చూడండి, అంటే మనకి పాతవి ఇప్పుడు కలుస్తున్నాయి అన్నమాట. కాశీ వారణాసి క్షేత్రం ముందు మరణ పర్యంతము కూడా వారు పూజనీయులు, వారి పట్టాన్ని మనం ఎప్పుడు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. సమస్త దేవతలు వారికి వందనం చేస్తారు. ఈ విధంగా మరికొన్ని మహిమలను స్వయముగా మహాదేవుడే కాశీ వారణాసి క్షేత్రం గురించి చెప్పాడు. అయ్యో, నేను 64,000 మంది యోగిని మాతను పంపాను, సూర్య భగవానుని పంపాను, బ్రహ్మదేవుడిని పంపాను, ఇప్పుడు ఎన్నో గణములను పంపాను, వీళ్ళు ఒక్కరు కూడా కాశీ నుంచి బయటికి రావట్లేదు. పోయిన వాడు పోయినట్టే కాశీలో ఉన్నారు అనుకొని అప్పుడు ఆయనే అనుకుంటున్నాడు, ఓ కాశీ ఇంత గొప్పది కదా, కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ కార్యము నెరవేరినట్టు లేదు, కాశీ క్షేత్రంలో ఉంటే చాలు కదా అని ఉన్నారు అని మనల్ని మనం సమర్థించుకుంటాం కదా, అలా ఆయన అనుకుంటున్నాడు. అలా అనుకొని మహాదేవుడు మరికొన్ని గణాలను పంపించాడు. ఇప్పుడు ఇలా మనం చెప్పుకున్నాం, మళ్ళా కొన్ని గణాలు చెప్పాడు. ఆ గణాల పేర్లు మళ్ళా చెప్తాను, ఒకసారి పలికే ప్రయత్నం చేస్తాం. ఓం తారకేశ్వరాయ నమః, ఓం తిలపర్ణేశ్వరాయ నమః, ఓం వీరభద్రేశ్వరాయ నమః, ఓం శూలకర్ణేశ్వరాయ నమః, ఓం ధుమిచండేశ్వరాయ నమః, ఓం ప్రభమేశ్వరాయ నమః, ఓం సుకేశ్వరాయ నమః, ఓం చాగీశ్వరాయ నమః, ఓం కపర్తేశ్వరాయ నమః, ఓం పింగళాక్షాయ నమః, ఓం కిరాతేశ్వరాయ నమః, ఓం చతుర్ముఖేశ్వరాయ నమః, ఓం నింబుకేశ్వరాయ నమః, ఓం పంచాక్షరేశ్వరాయ నమః, ఓం భారభూతేశ్వరాయ నమః, ఓం త్రైక్షేశ్వరాయ నమః, ఓం లాంగేశ్వరాయ నమః, ఓం వీరభద్రేశ్వరాయ నమః, ఓం సుముఖేశ్వరాయ నమః, ఓం ఆషాఢేశ్వరాయ నమః. ఇప్పుడు మళ్ళా నేను మనకి 20 నామాలు చెప్పుకున్నాం. ఈ 20 నామాలతో ఉన్న గణములను పంపించండి. ఇదే కాదు, ఎంతో మందిని పంపించారు. ఇలా వేల సంఖ్యలో ఈశ్వరుని యొక్క ప్రమద గణములు, వీళ్ళందరంట ఈశ్వరుని యొక్క ప్రమద గణములు. ఈశ్వరుని ప్రమద గణములు స్వయముగా సర్వ మాయలు మహిమలు తెలిసిన వారట. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు ఈశ్వరుడిలాగా కొన్ని మాయలు మహమయులు తెలిసిన వాళ్ళు. అట్టి వారు సైతం దివోదాసు రిపుంజుడు ఎట్టి దోషములను చూడలేకపోయాడు. వాళ్ళట ఈ దివోదాసు ఎందు కానీ ఈ రాజు ఎందు ఏ లోపాన్ని చూడలేకపోయారు. ఈశ్వరుని యొక్క ప్రమద గణములు తమ అసమర్థతను నిందించుకుంటూ, అయ్యో ఈశ్వరుడు మన మీద ఎంత నమ్మకంతో పంపించాడు, ఆయన ఎప్పుడు దేవతను పంపిస్తాడు, ఇప్పుడు మనల్ని పంపించాడు, అయ్యో మనం ఆయన కార్యము చేయలేకపోతున్నామే అని వారిని నిందించుకుంటూ ఏమంటున్నారో చూడండి. నిందించుకుంటూ పుణ్యహీనులకు, అంటే పుణ్యమే లేనటువంటి వారికి, ఆయు క్షీణించిన వారికి, ఆయువే లేనటువంటి వారికి, ఉపాయహీనులకు, అంటే ఏ ఉపాయమో తట్టడం లేదు. అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా, ఏ ఉపాయం తట్టని వాళ్ళు. అలాగే
స్వామి ద్రోహులకు మనం ఎవరికైనా అన్యాయం చేసేసాము, అయ్యో నేను అనుకోకుండా జరిగిపోయింది, పెద్ద ఆపద వచ్చేసింది మా గురువు గారికి అనుకున్నప్పుడు, ఇటువంటి ద్రోహులకు, బుద్ధిహీనులకు, ఎవరనుకుంటున్నారు నేను మనం చెప్పుకునే 20 గణములు కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చి దివోదాసీలు ధర్మలోపాన్ని చూడలేకపోగా వీళ్ళు నిందించుకుంటూ వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు మనకి ఒకటే శరణాగతి. ఏమిటి ఆ శరణాగతి అంటే కాశీ వారణాసి క్షేత్రమందు ఉండిపోవడం. చూడండి, సీతమ్మ జాడని కనుక్కోవడానికి హనుమంతుడితో పాటు ఎన్నో వానరాలు వెళ్ళాయి, కానీ ఆ లంక సముద్రానికి యువతల నిలబడ్డారు, ఆ మహాసముద్రాన్ని చూశారు. అలా చూసి అయ్యో బాబాయ్ అంత పెద్ద సముద్రం, దాన్ని ఎవరు పోయి చూడాలి, అక్కడ ఉందో లేదో తెలియదు, మనం ఈదుకుంటే పోతేమనుకో, అక్కడ ఉంటే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ ఎవడు ఈదుకుంటా వచ్చేదాడు, ఇది ఎందుకు వచ్చిన తనకాయ నొప్పి, అసలు ఎందుకు ఈ యొక్క రామలక్ష్మణులు మనకి కలవడం ఎందుకు, మన రాజుగారి కలవడం ఎందుకు, ఇప్పుడు మనం ఎందుకు రావడం అని వాళ్ళు ఢీలా పడిపోయారు అన్నమాట. ఢీలా పడిపోయి ఇక మనం ఇక్కడే ఉండిపోయాం, ఎందుకంటే వెనక్కి తిరిగిపోతే రాజుగారి దండన, ముందుకు పోలేము, ముందుకు పోతే మహాసముద్రము, మనం ఇక్కడే ఉండిపోతాము, బతికితే బతుకుతాము, చేస్తే చేస్తాం అన్నది వచ్చారు. అయితే ఇక్కడ ఇది ఇలాగే వచ్చింది. దివోదాసు రిపుంజునికి కనిపించిన రూపంలో కాశీ వారణాసి క్షేత్రంలో వాళ్ళు ఉండిపోయారనమాట. అయితే ఆ దివోదాసుకి కనపడకుండా కాశీ వారణాసి క్షేత్రంలో అలాగే ఉండిపోయారు. దివోదాసు ఇట్లా అక్కడమ్మా అభినములందరూ కూడా, అంటే మనకు వచ్చినటువంటి ఈ దేవతలందరూ కూడా ఈ దివోదాసి కంటపడకుండా కాశీ వారణాసి క్షేత్రంలో మారు రూపాలలో ఉండిపోయారు. అలాగే ఈ గణములు కూడా ఉండిపోయి దివోదాసు రిపుంజుడు బహుబుద్ధిమంతుడు. ఇక్కడ ఉన్నటువంటి రాజు ఉన్నాడు కదా, ఆయన చాలా చాలా బుద్ధిమంతుడు. అయినప్పటికీ 64,000 మంది యోగిని మాతలు, సూర్య భగవానుడు, అలాగే బ్రహ్మదేవుడు, అలాగే ఇప్పుడు వేల సంఖ్యలో గణములు వచ్చినా వాళ్ళని ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదంటే కాశీ క్షేత్ర మహిమ తెలియాలి, అందుకు ఈశ్వరుడు ఆయన పట్టనీయకుండా చేస్తాడు. యమలోకములో ఉన్న చిత్రగుప్తునికి, అంటే మనందరికీ ఒక చెప్తూ ఉంటారు, మనం ఏ పని చేస్తున్నా చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడట. చిత్రగుప్తుడు ఎప్పుడు రాస్తాడంటే మనం అందరి ముందు కనబడి చేస్తున్నవే కాదు, మనం ఎవ్వరూ లేనప్పుడు చీకటిలో మనం ఏం చేస్తున్నామో కూడా రాస్తాడట. అర్థమైన చీకటిలో కాదు, మన లోపల 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 మనసులో మనం ఏమనుకుంటున్నామో కూడా చిత్రగుప్తుడికి తెలిసిపోతుంది. చిత్రగుప్తుడు దాన్ని రాసి పెట్టి రేపు మన యమలోకానికి వెళ్ళినప్పటి మంచి అనుకుంటే రాయడు, చెడ్డవనుకుంటే ఆయన చెడ్డవే కదా రాసుకుంటాడు, కాబట్టి ఆయన చెడ్డవే రాసిపెట్టాడు. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, యమలోకములో ఉన్న చిత్రగుప్తునికి కాశీ క్షేత్ర వాసుల బహిరంగ విషయములు కూడా ఆయనకి పట్టబడ్డాయి. అంటే అటువంటి చిత్రగుప్తుడి కట కాశీ వారణాసి క్షేత్రంలో ఉండే మనం మామూలు బయట మాట్లాడుకునే మాటలు కూడా ఆయనకి వినపడవట. ఎందుకు? కాశీ వారణాసి క్షేత్రానికి యముడి యొక్క ప్రవేశం లేదు, ఇంక యముడి ప్రవేశం లేదా చిత్రగుప్తుడి ప్రవేశమే లేదు. ఎందుకంటే ఈ కాశీ వారణాసి క్షేత్రంలో ఎవరైనా చనిపోయినా లేదు, ఇక్కడ మనం పాప పుణ్యాలు చేసినా దీని లెక్క చూడవలసింది భైరవుడు. ఎందుకంటే కాశీ క్షేత్రానికి పాలకుడు ఎవరంటే భైరవుడు. కాబట్టి ఇక్కడ నువ్వు పుణ్యం చేసావనుకో మా ఈశ్వరుడికి చెప్పి మోక్షం ఇప్పిస్తా అంటాడు, పాపము చేసామనుకో వీడిని ముందు కాశీ నుంచి బయటికి పంపిద్దాం, లేదా కాశీలోనే వీడికి ఏదో ఒక గుణపాఠం నేర్పుదాము అని చూస్తాం. అంతేకాని చిత్రగుప్తుడు మాత్రం దీన్ని రాసుకునేదానికి ఆయన కనపడతాడు. అదే మనం బయట చూస్తే మన లోపల లోపల పొరలలో ఏమనుకుంటామో కూడా చిత్రగుప్తుడు పసిగట్టగలరు. ఇది కాశీ అంటే యమలోకములో ఉన్న చిత్రగుప్తునికి కాశీ క్షేత్ర వాసుల బహిరంగ విషయములు కూడా అంతు పట్టవట. అంటే ఆయనకి అవి ఏం మాట్లాడుకుంటారో ఏదో అర్థం కావట్లేదు అని వదిలేస్తాడట. అటువంటిది మానవ రూపంలో ఉన్న దివోదాసు ఈ యొక్క దేవతలను ఎలా గుర్తించగలడు అని ఎవరు చెప్తున్నారు? ఈశ్వరుడు చెప్తున్నాడు. కాశీ వారణాసి క్షేత్రమందు లింగ ప్రతిష్ట, మనం నిన్న చెప్పుకున్నాం. కాశీ వారణాసి క్షేత్రంలో ఒక లింగాన్ని మీరు ప్రతిష్ఠిస్తే బ్రహ్మాండములను సృష్టించిన ఫలితము
మీ ఖాతాలో పడిపోతుంది. అంటే బ్రహ్మదేవుడు ఇది సృష్టించాడు, మీ ఖాతాలో ఆ సృష్టించిన ఫలితం పడిపోతుంది. అయితే ఈ వచ్చిన గణములందరూ కాశీ వారణాసి క్షేత్రమందు లింగ ప్రతిష్ఠ తెలిసి, లింగ మహిమ తెలిసి వారు కూడా ఈశ్వరి కోసము అందరూ ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరి యొక్క రాక కోసము ఈశ్వరుడు వచ్చి మమ్మల్ని క్షమించాలి, ఆయన కార్యము మేము చేయలేకపోయాము కదా అని ఒక శివలింగ ఆరాధన చేస్తూ ఉన్నారట. ఒకానొక సందర్భంలో ఎక్కడో ఈశ్వరుడు ఏ రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడట. కానీ ఆ రాక్షసుడు అతి భయంకరమైన రాక్షసుడట. ఈశ్వరుడు కూడా భయంకరంగా యుద్ధం చేస్తున్నాడట. అంతే కదా, వాడు భయంకరంగా ఉన్నప్పుడు ఈయన భయంకరంగా మారాలి. కానీ ఈశ్వరుడు ఆ భయంకర రూపాన్ని చేరి ఆయన శరీరం వేడెక్కిపోయినట్టుగా మొత్తం అల్లకల్లోలమైపోతున్నాయంట లోకాలన్నీ. అప్పుడు అమ్మవారు చూసిందంట, ఇదేమిటి ఈశ్వరుడు ఇంత ఉగ్రరూపంలో ఉన్నాడు, ఇలా అయిపోతే లోకాలన్నీ కాలిపోతాయి అని. అప్పుడు అమ్మవారట ఒక శివలింగాన్ని పెట్టి ఆవిడ ఆ శివలింగానికి అభిషేకం చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అమ్మవారు ఆ శివలింగానికి అభిషేకం చేయడం మొదలుపెట్టిందో అప్పుడు అక్కడేమో ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు, కానీ లోకాలన్నీ చల్లబడుతున్నాయట. ఇది అన్నమాట. అంటే అది శివలింగ మహిమ. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం 20 మంది గణాలు వచ్చారు కదా, ఆ ఒక్కొక్క గణము ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించారు, ఘోరాతి ఘోరంగా తపస్సు చేశారు. అయితే ఈ ఒక్కొక్క గణము గురించి మరొకసారి చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ గణము స్థాపించిన లింగము పేరు, దానికి సంబంధించిన ఒక లాభము చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు తారకాక్షుడు స్థాపించిన తారకేశ్వరుని కానీ దర్శించినట్లయితే మనకి తారక ఉపదేశము కలుగుతుందంట. అది ఎక్కడింది బాబు? అంటే తారకుడు అనేటువంటి ఒక గణము వచ్చాడు, ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించిన శివలింగాన్ని మనము దర్శించి పూజ చేస్తే మనకి తప్పకుండా ఈశ్వరుడు మన మరణ సమయంలో వచ్చి మన చెవిలో తారక ఉపదేశము చేస్తాడట. అది ఎక్కడుందో అందరికీ తెలుసు. తప్పకుండా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అలా చూడండి. ఎలా అంటే మీరందరూ కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్తారు కదా, కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్ళినప్పుడు మీరు విశ్వనాథుడి గుడి కన్నా ముందు ఒక మండపం వస్తుంది. ఆ మండపంలో 9 శివలింగాలు ఉంటాయి. ఆ 9 శివలింగాలకి మధ్యలో ఒక హాల్ ఉంటుంది, అక్కడ ఒక శివలింగం ఉంటుంది, అది అవిముక్తేశ్వర శివం. ఆ మండపం లోపల శివలింగం ఉంది కదా, అదే తారకేశ్వరం. ఆ శివలింగం చాలా లోపలికి ఉంటుంది. మనం దాని ఆచారంలో కూడా మనం భూమి మీద చేయి పెట్టి ఈశ్వరి కంటే కూడా తక్కువ ఉంటుంది. ఆ లోపలికి ఉంది, ఆయనే తారకేశ్వరం. అంటే ఈశ్వరుడి యొక్క ప్రథమ గణం ఆయన. అంటే మీరు విషయం మనం ఏం చేస్తామంటే అదేదో అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం అక్కడ. అందుకే వెళ్ళిపోరు, నారాయణ ముట్టుకోలేను. బాగా తెలిసిన వాళ్ళు ముందు ఇక్కడికి వచ్చి ఈ 9 శివలింగాలలో తాకి అక్కడ అవిముక్తేశ్వరిని తాకి ఆయనకి అభిషేకం చేసి ఆ తర్వాత విశ్వనాథుడి దర్శనానికి వెళ్తుంటారు. మీరు అక్కడ లోకల్ వాళ్ళలో పండితులలో వారు చూసినట్లయితే వాళ్ళు ముందు గబగబా క్యూలోకి వెళ్ళిపోరు. ఎందుకంటే వాళ్ళ లోపలే ఉంటారు కాబట్టి, మనము బయట నుంచి వచ్చే వాళ్ళకంటే క్యూలో వెళ్తాం కాబట్టి మనం మళ్ళా వస్తాము. కానీ అక్కడ ఉన్నవాళ్ళు ముందు ఈ 9 నవగ్రహాలు చూసుకొని, ఈ పాండవులు ప్రతిష్ఠించిన 9 నవగ్రహాలు అక్కడ వాటి మహిమ చాలా గొప్పది. ఆ మధ్యలో ఉన్నటువంటి అవిముక్తేశ్వరుడు ఆయన గొప్ప ఇంకా మహిమ. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది అక్కడ ఉన్నటువంటి ఆయన తారకేశ్వరుడు. ఆయన్ని కానీ మీరు అర్చించినట్లయితే ఈశ్వరుడికి చెప్తాడట, ఓ మహాదేవ, పాప వాళ్ళు మంచి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అభిషేకం చేసిపోయారు కాబట్టి నువ్వు తప్పకుండా ఎలాగైనా సరే, నాకు తెలియదు వాళ్ళ పాపం పుణ్యం సంగతి నాకు తెలియదు, వాళ్ళకి నువ్వు తారకేశ్వర, వాళ్ళకి తారక మంత్రం. అంతే కదా. ఇప్పుడు ఈ సైకిల్ స్వామి ఎవరో నాకు తెలియదు, ఇక్కడ ఎవరో కూడా తెలియదు, వాళ్ళ కూతురు లేదు. ఇప్పుడు మా శబరి బామ్మగారు, మా తాచి గారు మీరు రండి, ఇక్కడ మీరు సత్సంగం చెప్పుకోండి అన్నారు. అంతేగా నేను పాపం వాళ్ళు ఎప్పుడు అడిగిందే లేదు నాకు. చూడండి వీళ్ళ వస్తున్నారు బాబు, రాని అమ్మా ఏమైంది. ఇది అన్నమాట. అంటే మనము ఒక్కొక్కసారి మనకి చాలాసార్లు సందర్భాల్లో చెప్తుంటారు, భగవంతుడు వరం ఇవ్వాలంటే ముందు పూజారి వరం ఉండాలి. ఆయన రమ్మంటేనే ఇది అన్నమాట. అంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో 4 మంచి మాటలు మనకి చెప్పారనుకోండి,
ఇప్పుడు నేను సైకిల్ స్వామి గారిని కలవాలనుకుంటున్నాను, ఏదో మా శబరి బామ్మగారు వీళ్ళగా అయ్యో చంద్రశేఖర్ చాలా గొప్పవాడండి, సత్సంగం చెప్తాడు అది ఇది అంటే ఆయన ఎన్ని పనులు పక్కనున్నా వచ్చినప్పుడు రాయ కాసేపు కూర్చోలే అంట. ఇది అన్నమాట. ఇది తారకేశ్వరుడు అంటే తారక గణము, ఆయన గణము స్థాపించినటువంటి ఆయన పేరు తారకేశ్వరుడు, తారకేశ్వర్ మహాదేవ్. అలాగే తిలపర్ణుడు అనేటువంటి ఒక గణము, తిలపర్ణుడు స్థాపించినటువంటి తిలపర్ణేశ్వర్ మహాదేవ్ అంటే వాళ్ళు ముందు లింగం పెట్టుకుని ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తారు. ఈశ్వరుడు వచ్చి ఆ లింగాన్ని వాళ్ళ పేరు మీద ప్రసిద్ధి చేశాడు, అంతే కదా. ఇక్కడ చెప్తాడు తిలపర్ణుడు స్థాపించినటువంటి తిలపర్ణేశ్వర లింగాన్ని కానీ మనం చూసినట్లయితే తిల ప్రమాణమంత పాపము కూడాట మనకి రాదట. అంటే నువ్వు గింజ ఉంది కదా, నువ్వు గింజంత పాపము కూడా మన యొక్క ఖాతాలోకి రాదు. ఈయన ఎక్కడ ఉంటాడంటే దుర్గాకుండు అనేటువంటి దుర్గాదేవి ఉంది కదా, ఆ దుర్గాకుండు దగ్గర ఉంటాడు తిలపర్ణేశ్వర్ మహాదేవ్. అలాగే వీరభద్రుడు స్థాపించిన లింగమును దర్శించినట్లయితే మహాబల పరాక్రమ కార్యములను సాధించగలమట. చూడండి మోడీ గారు ఉన్నారు, చూడండి ఎన్ని గొప్ప కార్యాలు సాధిస్తున్నాడు. లేదు మన సైకిల్ స్వామి గారు కూడా చూడండి రోజుకి 1000 మందికి అన్నదానం చేయడం అంటే ఎంత పుణ్యకార్యమో, ఇది ఒక గొప్ప కార్యం ఇది. ఇలాగా ఈ వీరభద్రుని కానీ చూసినట్లయితే గొప్ప గొప్ప పుణ్య కార్యాలు చేస్తామట. ఈయన ఎక్కడుంటాడంటే మన పంచక్రోశ యాత్ర వెళ్ళినప్పుడు అందులో 2వ రోజు ఆ యాత్రలో కనబడతాడు. అలాగే స్థూలకర్ణుడు స్థాపించినటువంటి స్థూలకర్ణేశ్వరిని కానీ చూసినట్లయితే మనకి మన జీవితంలో ఎటువంటి దుర్గతి ఉండదట. అంటే మనకి ఎప్పుడు కష్టం అనేది కానీ బాధ అనేది కాదు మనకి ఎప్పటికీ ఉండదు. అలాగే ధృమిచండ అనేటువంటి ఒక గణము స్థాపించినటువంటి ధృమిచండేశ్వరి మహాదేవుని కానీ దర్శించినట్లయితే ఎటువంటి పాపములైనా మన దరికి చేరవాలి. ఎందుకంటే మనకి ఆశీర్వచం మోక్షాన్ని పొందాలంటే ఇవన్నీ మన ఖాతాలో ఉండకూడదు. పాపాలు ఉన్నాయి, బంధనాలు ఉన్నాయి, కొన్ని రుణాలు ఉన్నాయంటే ఇక మనకేం మోక్షం వస్తుంది, రావాలన్నమాట. ప్రభమయ స్థాపించినటువంటి ప్రభమయేశ్వరిని దర్శించిన వాళ్ళకి అన్యత్ర మరణించినను, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే ఈ గణము స్థాపించినటువంటి లింగాన్ని అంటే మనం దర్శించి కానీ మన కాశీక్షేత్రాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాం, ఎప్పుడో వచ్చినప్పుడు మీరు దర్శించారు, అలా మీరు ఎక్కడో చనిపోయినప్పటికీ ఆ చనిపోయినటువంటి ఆత్మ దివ్య విమానములో కైలాసం చేరుతుంది. మనము చెప్తుంటారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటే విన్నాను, మన రమణ మహర్షి గారు చనిపోయినప్పుడు ఒక దివ్య జ్యోతి బయటకు వచ్చి అరుణాచలేశ్వర్లో కలిసిపోయిందంట. సో అలా ఇది అనమాట. హరికేశవ నందన హరికేశ వనమందలి శుక్రేశ్వర్ని అంటే సుకర్ణేశ్వరి స్థాపించినటువంటి ఆ లింగాన్ని చూసినట్లయితే అట మనకి చర్మ రక్త మాంసాలతో కూడిన శరీరము రాదట. అంటే ఇప్పుడు మన శరీరము చర్మము ఉంది, రక్తము ఉంది, మాంసము ఉంది, వీటితో సంబంధించినటువంటి జన్మ మనకి రాదట. మీరు చూడండి ఎక్కడో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మనమంటే ఏదో అమ్మ కడుపులో నుంచి వచ్చాము, మనకి రక్తము మాంసము వచ్చిందని మనం అనుకుంటాము, కానీ నా తల్లిది నాకు వచ్చింది అని. ఇక్కడ ఎన్నో దోమలు ఈగలు పుడతాయి, మీరు ఒక పెద్ద ఈగని అలా గట్టిగా పట్టి చంపండి, దాని నుంచి రక్తము వస్తుంది, అంత మాంసము కూడా ఉంటుంది. చాగ స్థాపించినటువంటి చార్ణేశ్వరిని కానీ దర్శించినట్లయితే, చాగ అనేటువంటి ఒక గణము ఉందట, ఆ గణము స్థాపించినటువంటి లింగాన్ని చూసినట్లయితే చాంద్రాయణ వ్రత ఫలితం వస్తుందట. అంటే మనకి గొప్ప గొప్ప సాధకులు ఋషులు అటువంటి వారు ఒక సన్యాసులు యతీశ్వరులు ఈ యొక్క నవంబరు, అక్టోబరు, జనవరి ఈ 4 నెలలు వర్షాకాలమని కదలకుండా ఒకే దగ్గర ఉండి ఈ 4 నెలలు ఒక వ్రతాన్ని చేస్తారు వాళ్ళు. చంద్రాన్ని మన కంచి కామకోటి వాళ్ళందరూ చేస్తుంటారు. అటువంటి వ్రత ఫలితం మన ఖాతాలో అంటే మామూలు జనాలు అది చేయలేము, మనము ఇది చేస్తున్నాం. అలాగే కపర్తేశ్వరి స్థాపించినటువంటి కపర్తేశ్వరిని గారి దర్శించినట్లయితే, మనం చెప్పాం పిచాచుకుండ మోచం దగ్గర ఉంటుంది ఇది, ఆయన దర్శించినట్లయితే మనకున్నటువంటి సమస్త పితృరుణముల నుండి విముక్తి కలుగుతుంది. అంటే మనకి 7 జన్మలు కాదు, ఎన్ని కోట్ల జన్మల నుంచి మన తల్లిదండ్రులు ఉన్నారో, ఎన్ని జన్మల నుంచి మనం ఎంతమందికి రుణపడి ఉన్నామో, ఆ రుణాల బంధాలన్నీ
ఆ కపర్తేశ్వరుని కానీ మనం దర్శించినట్లయితే మనకి ఆ రుణముల నుండి విముక్తి కలుగుతుంది. అంటే కాశీ క్షేత్రంలో 47,000 కోట్ల శివలింగాలలో ఒక మనిషి 3,600 శివలింగములను తప్పకుండా చూడాలి. ఆ 3,600 శివలింగాలు మీరు చూసినట్లయితే ఒక్కొక్క లింగం మీకు ఒక్కొక్క బంధనాన్ని విడిపిస్తుంది. ఒక్కొక్క లింగము ఒక్కొక్క బంధనాన్ని విడిపిస్తే అప్పుడు మీరు పరిపూర్ణమైన స్వచ్ఛమైన ఒక సున్నితమైన అవుతారు. అప్పుడు ఈశ్వరుడు మోక్షమిస్తాడు. అయితే మీరు అనుకోవచ్చు, ఏమండి ఇక్కడ కాశీలో ఒక ఆవో, ఒక బర్రో, ఒక కుక్కో చచ్చిపోయింది, దాని చెవు మాత్రం పైకి వచ్చేసింది. అప్పుడు ఈశ్వరుడు తారక మంత్రం చెప్పాడు. కానీ అది చూడడానికి అయితే మరి తెల్లగా నల్ల బాగా స్వచ్ఛగా కనపడలేదు అనుకుంటారు. అక్కడ దేహాన్ని కాదు చూడాల్సింది, దాని ఆత్మకు అంటినటువంటి కర్మ బంధనాలు చూడాలి. అవి మనం చూడలేము. అది మహామహా ఎత్తులు భగవంతుడే చూడగలరు కదా. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే మీరేం చెప్పగలరు? లేదు నా శరీరంలో ఏ రోగాలు ఉన్నాయో మీరేం చెప్పగలరు? కానీ ఇక్కడ నేను చెప్తుంటే మీరు వింటున్నారు కూర్చొని. అలాగే ప్రాణి కాశీయందు మరణించిన ప్రాణి పైన చూస్తున్నది కాదు, నిజంగా ఈశ్వరుడ వాడి తారక మంత్రం చెప్పి కుడి చెవి ఉంది అంటే వీడు కోట్ల జన్మల యొక్క రుణానుబంధములు తీర్చుకున్నాడు. ఈశ్వరుడు పరబ్రహ్మ పరజ్ఞానము తెలుసుకొని ఈశ్వరులో కలిసి వాడు నిజంగా పార్వతీదేవి కంటే కూడా గొప్పవాడు. ఇది అన్నారు. కిరాత స్థాపించిన కిరాతేశ్వరుని దర్శించినట్లయితే మనలోని అనేక పశుక్రూరమైన పశు లక్షణాలు పోతాయట. ఈయన ఎక్కడో లేడు, మీరందరూ చూడొచ్చు. మన కేదార్ గుడి ఉంది కదా, కేదార్ గుడికి కిందకి దిగిన తర్వాత మీరు కొంచెం హరిశ్చంద్ర ఘాటుకు పోతే మళ్ళా కిందకి దిగాక గంగమ్మలో అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంటుంది. అంటే కిరాతేశ్వరుడు అనేటువంటి ఒక పశు గణము, బాగా క్రూరత్వము కలిగినటువంటి ఒక గణము అక్కడ శివలింగం ప్రతిష్ఠించి చేశాడు. ఆయన మనం చూస్తే అంటే మనకి చాలా పశు గుణాలు. ఇప్పుడు మనకి ఎవరో పోతూ ఉన్నారు, మనం కూర్చొని చక్కగా ఎవరో పాపం ఒక చిన్న పిల్లవాడో ఒక కాలు మనకి తగిలిందనుకోండి, మనం బుస్సని చూస్తామండి. ఇట్లా ఇప్పుడు చూడు ఎంత పొగర కాలు తగిలిసిపోతున్నాడు వీడు అని. కానీ మనం నిజంగా సాత్వికంగా మంచిగా ఉంటే ఓడిలే పిల్లవాడు అని చూసినట్టుగా వదిలే గుణం ఉందా మన దగ్గర? అలా మనం బుస్సుమని చూస్తున్నామంటే మనలో పశుత్వం ఉంది. ఎందుకంటే ఈశ్వరుడే పశుపతి. ఆయన మనలో అవన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన ఎప్పుడు ఒక జింకను పట్టుకొని ఉంటాడు. ఎందుకు పట్టుకుంటా అంటే మనలో ఎన్నో అవలక్షణాలు ఉంటాయన్నమాట. ఈ అవలక్షణాలన్నీ ఈయన తీర్చుతాడు. చతుర్ముఖి అనేటువంటి ఒక గణము స్థాపించిన చతుర్ముఖేశ్వరుని కానీ దర్శించినట్లయితే, అంటే ఇక్కడ మనకి వర్ణఘాట్ దగ్గర వర్ణ సంగమేశ్వరి పక్కన ఉంటాడు ఈ చతుర్ముఖేశ్వర మహాదేవ్. ఈయన్ని దర్శించినట్లయితే 4 వేదముల సారము మనకి తెలుస్తుంది. మనం చదవనక్కర్లేదు వేదములు. ఆ 4 వేదముల సారము ఈ జన్మలో నీకు ఏది అవసరమో అది నీకు తెలుస్తుంది. మనం కూడా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఆలోచనతో ఆ పని చేసేస్తూ ఉంటారు. మనకి అర్థం కాదు, అరే ఇప్పుడు ఈ సమస్యకి ఇలా చేసేవాళ్ళు, భలే చేసావు మెచ్చుకుంటాం. అంటే సమయస్ఫూర్తి అంటారు. అలాగే ఈ 4 వేదముల సారము మనకి తెలుస్తుందట. అలాగే నింబిక అనేటువంటి ఒక గణము, నింబిక స్థాపించినటువంటి నింబికేశ్వరుని కానీ మనం చూసినట్లయితే మన జాతకములో కానీ, లేక మనకు ఉన్నటువంటి నరదిష్టి కానీ, లేక మనకి ఎవరన్నా ఏదన్నా చేతబడిలో ఏదన్నా గాలి చేతబడిలో చేసి ఉంటే అలాంటివి కూడా పటాపంచలైపోతాయి. నింబిక, ఓకే, అంటే అమ్మవారి పేరు కూడా ఉంది. అలాగే పంచాక్ష అనేటువంటి ఒక గణము, పంచాక్ష స్థాపించినటువంటి ఆ శివలింగాన్ని కానీ మనం చూసినట్లయితే మనం ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి చాలామంది నామం చేస్తూ ఉంటారు ఇక్కడ కాశీలో. అలా చేస్తూ ఉన్న వాళ్ళకి అంటే జీవిత పర్యంతమో, లేదా రోజుకి 1,00,000 చేయాలనో, లేదా మేము 1 కోటి జపం చేయాలనుకున్నామో, లేదా కొంతమంది జీవితాంతము ఆ పంచాక్షరినే పఠిస్తూ ఉంటారు. అలా పఠిస్తే వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము మీ ఖాతాలో వస్తుంది. అంటే ఆ పంచాక్షరి చెప్ప పుణ్యం వల్ల ఈశ్వరుడు మీ వాడైపోతాడు. ఎందుకంటే మనం పంచాక్షరి ఓం నమ శివాయ అంటున్నామంటే ఈశ్వరుడు మనకి ఆధీనం కావడానికంటే మనలో ఉన్న అవలక్షణాలన్నీ పోయి ఈశ్వరుడు మనకి ఏది కావాలో
అని మనకి చెప్పడానికి ఇదన్నమాట. భారభూత అనేటువంటి ఒక గణము భారభూత స్థాపించిన భారభూతేశ్వరిని కానీ దర్శించినట్లయితే సమస్త పుణ్యకార్యముల భారముని లోక కళ్యాణానికి వినియోగిస్తామన్నమాట. అంటే చూడండి, ఇక్కడ చాలామంది అబ్బా వాడు బల గట్టివాడు, ఇంత పెద్ద కార్యం చేశాడు వాడు. చూడండి, మన సైకిల్ స్వామి ఆశ్రమం ఆయన ఇంత పెద్ద ఎక్కడో 10 రూపాయలు తీసుకొచ్చి ఇంతమంది ఇక్కడ ఉండడానికి ఇంత ఆశ్రమాలు కట్టి ఇంత భోజనాలు పట్టి ఎవరి కోసము? ఒకవేళ ఆయనకి లాభమో నష్టమో పక్కన పెడదాం, 10 మంది సుఖపడుతున్నారు కదా ఇక్కడ, 10 మంది ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడో నేను వింటున్నాను, ఎవరెవరో సైకిల్ స్వామి దగ్గరికి వెళ్ళిపోదామని వచ్చేస్తాం. రూపాయి ఎక్కువ తక్కువ భోజనం, మన ఆంధ్ర భోజనం, మన భోజనం, మన కథ అని వచ్చేస్తాను. అది అన్నమాట. భారభూత స్థాపించిన భారభూతేశ్వరిని దర్శించిన సమస్త పుణ్యకర్మల భారమును లోక కళ్యాణార్థం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నేను 2021 తర్వాత కాశీ వచ్చాను. అప్పుడు ముందు మాత్రం కాశీ విశ్వనాథుడు ఒక చిన్న గదిలోనే ఉన్నాడట. ఆయన ఉన్న గర్భగుడే ప్రధాన గుడి. కానీ ఈ మోడీ గారు వచ్చి కారిడర్ అని చెప్పి ఒక 10 ఎకరాల గుడి విస్తీర్ణం చేశాడు. ఇప్పుడు దీన్ని చూడటానికి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు అయోధ్య కట్టారు, అయోధ్య చూడటానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఈ పుణ్యకార్యం ఎవరిది? లోకం కోసం వాళ్ళు చేశారు. వాళ్ళు అది కట్టారని ఎంతమంది వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అర్థమైందా? ఇది అన్నమాట. అయినప్పటికీ వాళ్ళు లోక కళ్యాణం కోసం అవన్నీ వింటారు అంతే. త్రయక్ష అనేటువంటి ఒక గణము స్థాపించినటువంటి త్రయక్షేశ్వరిని కానీ మనం చూసినట్లయితే 3 లోకాల ఫలితం వస్తుందట. ఎందుకంటే మనము మన లోకప్పుడు మన మధ్యలోకంలో ఉన్నాం, మన కింద 6 లోకాలు, పైన 7 లోకాలు, ఈ 14 లోకాలు ఒక లోకం కింద చెప్తారు. అలాగే బ్రహ్మలోకం, వైకుంఠ లోకం, ఈ 3 లోకాల యొక్క ఫలితం అంటే ఆ 3 లోకాలను పొందిన ఆనందం కలుగుతుంది. ఇది అన్నమాట. ఎందుకంటే అవి పొందలేదనుకో మళ్ళీ మనం జన్మ ఎత్తాల్సింది. ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, ఎవరో ఇప్పుడు నా ప్రవచనం ద్వారా ఎవరో విజయవాడలో ఉన్నటువంటి ఒక బామ్మగారు, అయ్యో కాశీ ఇంత గొప్పదంట, మా చంద్రశేఖర్ చెప్పాడు, నేను కాశీ పోవాలి అనుకుందనుకోండి, ఆవిడకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ జన్మలో ఆవిడ కాలం చేసిపోతే మరో జన్మ అయినా ఆమె కాశీ రావాల్సి వస్తుంది. ఇలా అన్నమాట. అలాగే క్షమిక అనేటువంటి ఒక గణము స్థాపించినటువంటి ఆ లింగాన్ని కానీ మీరు చూస్తే ఆ లింగమే క్షేమేశ్వర లింగం. మీ అందరికీ తెలుసు క్షేమేశ్వర్ ఘాట్. ఆ ఘాట్లో ఉన్నాయన, ఆ ఘాట్ క్షేమేశ్వర్ ఘాట్ ఇప్పుడైనా మీరు వెళ్ళి చూడవచ్చు. అంటే ఘాట్లో ఉన్నాయని కాదమ్మా, మీరు ఎక్కడ చెప్తాను. మీరు మన శంకర మఠం అని ఉంటుంది ఇక్కడ, మనకి గౌరీ కేదార్ గుడికి వెళ్తుంటే అందరికీ శంకర మఠం తెలుసు కదా. ఆ శంకర మఠం దగ్గర పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్ పక్కన వెనక ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో లోపల ఉంటుంది ఒక శివలింగము, అదే క్షేమేశ్వర లింగం. అయితే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనుమతించారు కాబట్టి మళ్ళీ మనకి గంగమ్మ ఒడ్డును కూడా పెట్టారు. ఇది అంటే ఈ క్షేమేశ్వర లింగాన్ని కానీ మీరు చూసినట్లయితే మనకి ఎన్ని జన్మల నుంచి చేసిన పాపముల నుండి విముక్తిని పొంది క్షమ కలుగుతుందంట. ఎందుకంటే మన మీద ఎవరో పెద్దవాళ్ళ కోపంతో ఉన్నారనుకోండి, చిన్న చిన్న కోపాలే కొంతమంది పట్టుకొని ఉంటారు. ఆ కోపాలు పట్టుకొని వాళ్ళు పాడైపోతారు, మనల్ని పాడు చేస్తారు. ఒకప్పుడెప్పుడో నేను వాడికి ఒక చిన్న పని చెప్పాను, వాడు చేయలేదు కాబట్టి వాడు ఎదగకూడదు అనే అహంభావం కొంతమందికి ఉంటుంది. అవన్నీ క్షమపడతాయి ఇక్కడ. అలాగే భీమచండీ సమీపమందలి వింధ్యేశ్వరిని కానీ దర్శించినట్లయితే సమస్త పాపముల నుండి విముక్తిని పొంది మోక్షమును పొందుతాం. కాశీలో మనకి 3 భాగాలు ఏ శివలింగాన్ని చూసినా మోక్షానికే దారి తీస్తుంది. ఎందుకంటే కాశీ మోక్షము. అలాగే సుముఖ స్థాపించిన సుముఖేశ్వరిని కానీ దర్శించినట్లయితే మనము చేసే ప్రతి పని యందు విజయమును కలుగుతాయట. అంటే మనం అనుకుంటాం వాడబ్బా ఏది పట్టుకున్నా వాడికి సక్సెస్ అవుతుంది, వీడు ఏది చేస్తున్నా వీడు ఫెయిల్ అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాగా. అంటే అలాంటి వారు వీళ్ళనమాట. 2 ఆషాఢ స్థాపించినటువంటి ఆషాఢేశ్వర మహాదేవుని కానీ చూసినట్లయితే కాశీపురి దగ్గర ఉంటుందమ్మా. చిన్న పెద్ద దోషముల నుండి విముక్తి కలుగుతుంది. అంటే మనం మానవ లోకంలో ఉన్నాము, మనుషులుగా ఉన్నాం కాబట్టి మనము
ఏదో ఒక చిన్న చిన్న దోషాలు అయితే చేస్తూ ఉంటాం. ఆ దోషాల నుండి మనకి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే మనం కాశీ వచ్చామంటే మనం మోక్షాన్ని పొందగలము. మోక్షాన్ని పొందగలమంటే ఇప్పుడు మనకి చిత్రగుప్తుడో లేకపోతే ఆ స్వర్గములోనో నరకములోనో శిక్షలు పడవు. మనకి అవన్నీ తప్పించుకోవాలి. అవన్నీ తప్పించుకోవాలంటే కాశీక్షేత్రంలో ఉన్నటువంటి 47,000 కోట్ల శివలింగాలలో ఇప్పుడు మీరు పుట్టిన జన్మాన్ని బట్టి, మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి, మీరు పుట్టిన రాశిని బట్టి మీకంటూ కొన్ని శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాలు మీరు దర్శించినట్లయితే ఈ జన్మలో మీకున్నటువంటి అన్ని బంధనముల నుండి విముక్తి కలిగి జన్మ మరణ చక్రముల నుండి ఇహపర సుఖముల నుండి బయటపడి మోక్షానికి వెళ్ళగలరు. జై కాశీ విశ్వనాథ్.